ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఇక్కడ మత్స్యకారులను కలవబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందే ఉప్పాడ తీర ప్రాంతం గ్రామాలు, మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఉప్పాడ, మాయాపట్నం, అదేవిధంగా అమీనాబాదు, మూలపేట, కోనపేట, అటు పెనుమాళపురం, ఇటు లైట్ హౌస్ వరకు దీన్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈవేళ ఈ విజిట్లో ఏంటంటే మద్రాస్ ఐఐటి నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తున్నారు. దీని మీద స్టడీ చేసి దానికి కావాల్సిన బడ్జెట్ ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి, శాశ్వత పర్మనెంట్ ప్రొటెక్షన్ ఏ విధంగా చేయాలి ఒక ఆలోచన వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి దీన్ని శాశ్వత నిర్మాణం చేసి మత్స్యకారుల గ్రామాలను కాపాడాలని ఒక సదుద్దేశంతో నడుస్తూ ఉంది. ఇదివరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ వీళ్ళందరూ ఆ కమిటీతో మీటింగ్ అయింది. అప్పుడు ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఆ ఫైల్ అక్కడికక్కడే ఉంది. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుద్దని చెప్పి అందరికీ కూడా మత్స్యకారులందరికీ ఆశగా ఉంది. అదేవిధంగా హార్బర్ వచ్చేసరికి హార్బర్లో కూడా మత్స్యకారులు ఎంటర్ అయ్యి మగ కూడా యాక్సిడెంట్ జోన్గా తయారైంది. 5 చనిపోవడం, 10 బోట్లు ఇప్పటికే విరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి టోటల్గా మత్స్యకార సమస్యలన్నీ కూడా ఇవాళ ఆయన రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉండడం వలన ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడానికి ఈవేళ అవకాశం ఉంది. ఇది ఒక మంచి రోజు అని చెప్పి నేను ఆలోచన. ప్రధానంగా గతంలో మీరున్న సమయంలో కూడా ఈ యొక్క మొత్తం జియో ట్యూబ్ భారీగా ఎక్కువగా ఉండేది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా, అలాగే కాకినాడ వరకు కూడా ఉండేది జియో ట్యూబ్, మొత్తం కూడా కలిసిపోయిన పరిస్థితి. ఎంతమంది ఈ యొక్క మత్స్యకారులు ఈ యొక్క ప్రభావానికి గురయ్యారు? సుమారు 200 నుంచి 300 మంది పైన ఉంటారు. 300 మంది 400 వరకు ఇల్లులు పోయినాయి కుటుంబాలు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, ఇల్లులు కట్టించి కూడా ఇవ్వాలి. అవి కూడా మాట ఇచ్చాం. గత ప్రభుత్వంలో కూడా అయిన బోట్ యాక్సిడెంట్లకు కూడా మనం రీఎంబర్స్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ సముద్రపు కోత చాలా దారుణంగా, దీనికి టెక్నికల్గా ఒక ఇష్యూ ఉంది. కాకినాడ పోర్ట్లో స్పర్రర్స్ కట్టి వాటర్ ఫోర్స్ని డైవర్షన్ చేస్తున్నారు, వేవ్స్ డైవర్షన్. ఇటు అమీనాబాద్ని, కోనపేటని గట్టిగా కొట్టడం వల్ల ఊళ్ళోకి సముద్రం వచ్చేస్తుంది. టెక్నికల్ ఇష్యూ ఓవరాల్గా అక్కడ ఉంది ఇష్యూ. అది నేను ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాను. దాన్ని ఎవరో ఐడెంటిఫై చేయట్లేదు. రేపు కూడా మరి ఈవేళ కూడా నేను పవన్ ఆ స్పర్రర్స్ మీద కూడా మరి ఏ విధమైన ఎంక్వైరీ చేయాలో ఎంక్వైరీ చేసి వాటి డైవర్షన్ కూడా మార్చడం వల్ల వేవ్స్ ఫోర్స్ కూడా తగ్గుద్దని చెప్పి నా యొక్క ఆలోచన. అది టెక్నికల్గా కరెక్ట్ అవునా కాదా అనేది టెక్నికల్ టీం నిర్ణయిస్తుంది. అంటే పర్యటన అనంతరం అలాగే టీడీపీ, బీజేపీ మొత్తం ఉమ్మడి అభ్యర్థులు కూడా సమావేశం ఉందన్నారు. తర్వాత వారాహి సభ కూడా ఎలా ఉండబోతుంది? వారాహి సభ బ్రహ్మాండంగా జరుగుద్ది. అందరూ అన్ని శ్రేణులు, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని శ్రేణులు, సామాన్య ప్రజలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఆయన కృతజ్ఞత చెప్పాలని చెప్పి వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుద్ది, సక్సెస్ అవుతుంది. చూస్తున్నా ఇదే పరిస్థితి మనోజ్. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనం ఉప్పాడ చూడొచ్చు, ఏ స్థాయిలో ఇక్కడ కోతకు గురైందో మొత్తం ఇటువంటి చిత్రాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. భారీ స్థాయిలో ఇక్కడ కోతకు గురైనటువంటి చిత్రాలను ఇక్కడ ఫోటోల రూపంలో తిలకించేందుకు ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చూడొచ్చు. ఏ స్థాయిలో కోతకు గురైనటువంటి ప్రాంతాలని గతంలో ఈ విధంగా ఉండేవి, తరచూ కూడా సముద్రం మీదకొచ్చి ఈ విధంగా ఊరిని ముంచెత్తి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఒకప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి